నాథ్ గారు, రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు, నమస్తే లక్ష్మణరావు గారు. అలాగే వెంకట్ గురుమూర్తి గారు టీడీపీ నాయకులు, నమస్తే గురుమూర్తి గారు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, నమస్తే రవికిరణ్ గారు. సో రామ్నాథ్ గారు, పొలిటిసైజ్ చేసే క్రమంలో భాగంగా ఆయన దళితుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. అంటే ఖచ్చితంగా ఇది గత 2-3 వారాల నుంచి ఆల్రెడీ పొలిటిసైజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదటి రోజు ఆయన ప్రకటించాడో, అంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారో, సో ఆ రోజు నుంచే దీని వెనక ఖచ్చితంగా ఒక పొలిటికల్ యాంగిల్, పొలిటిసైజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఇది ఒక మతపరమైన, కులపరమైన అంశాలు మాట్లాడేటప్పుడు చాలా సున్నితమైన అంశాలు కాబట్టి కొంత సంయమనం ఉండాలా. అలాగే అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మొత్తం డేటా సేకరించిన తర్వాత ఒక స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు అది ప్రజల ముందు పెట్టి ఉంటే దానికి కొంత ఒక ఎండ్ కార్డ్ వచ్చేది, లేదా కొంత బ్లేమ్ చేసే విషయంలో వాళ్ళు కొంత విజయవంతం అయ్యేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు కొంత సమాచారాన్ని కొద్దిగా లీక్ చేస్తూ ఏదో సినిమాలలో ట్రైలర్స్, టీజర్ లాగా రిలీజ్ చేసుకుంటా వాళ్ళ యొక్క డ్రామాను వాళ్ళు నడపడం మనకు కనపడింది. అది టీడీపీలోని కొందరు నాయకులే ఒక రకంగా మాట్లాడడం చూసినాం. అంటే ఆయన ఏదో కల్తీ జరిగిందనడం, వీళ్ళేమో తర్వాత కొందరు టీడీపీలోని ముఖ్య నాయకులు, ఈవో గారు కూడా కల్తీ జరిగిన వాటిని వాడలేదు అనడం. సో ఇలా అంశాలతో మనం లేయర్ బై లేయర్ ఒకసారి విశ్లేషిస్తే ఖచ్చితంగా టీడీపీ దాన్ని పొలిటిసైజ్ చేయాలనుకున్నటువంటి కోణం ఖచ్చితంగా కనపడింది ఆ రోజు. తర్వాత ఈరోజు ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని ఆయన యొక్క మనం బయట చూస్తే ఆయన ఏమంటున్నాడు, నేను నా మతం మానవత్వం అంటున్నాడు. సో ఈరోజు ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు పొలిటిసైజ్, డైవర్షన్ యాంగిల్లో దీన్ని మళ్ళీ డిక్లరేషన్ వైపు తీసుకొని పోతున్నాడు. అంటే ఖచ్చితంగా రాజకీయం చేస్తున్నాడు అంటాడు. సో దానికి అనుగుణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నాడు, ఆయన కూడా మళ్ళీ మతాన్ని, దళితులను ప్రస్తావన చేస్తున్నాడు. అంటే ఈ అంశం మొత్తం కూడా పొలిటిసైజ్ అయిపోయింది తప్ప అసలు ఇప్పుడు లడ్డు అనే అంశం పక్కకు పోయింది, టెస్టులు అనే అంశాలు పక్కకు పోయినాయి, ల్యాబులు ఏంటి, ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో వేసినాడు. ఈరోజు కోర్టు పరిధిలో ఆ అంశం ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం ఇంటర్నల్గా ఒక సిట్ వేసింది. సో ఈ అంశాలన్నీ ఆలోచించినప్పుడు సరే ఇది ఒక సెన్సిటివ్ అంశము, ఇది చాలా మతపరమైనటువంటి అంశము, ఖచ్చితంగా కొంత సంయమనం పాటించాలా, బాధ్యత గల పదవులలో ఉన్నటువంటి వాళ్ళు సంయమనం పాటించాలా, ప్రతిపక్షం కూడా యాజ్ వెల్ యాజ్ సరే ఇది 2-3 వారాల పైన అయిపోతుంది, ఈ అంశం వలన ఇమీడియట్గా ప్రజలకు వచ్చేటువంటి లబ్ధి ఏంటి, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడితే బాగుంటుంది తప్ప ఎమోషన్తో మొత్తం రాజకీయమే కనపడుతున్నట్టుగా మనం చూడాలి. మీరు ఇంకో విషయం ఇక్కడ నేను ఎందుకు సంయమనం అని మాట్లాడుతున్నానంటే, మనం కరోనా టైంలో కూడా ఒక అంశం బాగా చూస్తే కేవలం ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు ఒక ప్రాంతానికి పోయినప్పుడు వచ్చినందువల్ల కరోనా వ్యాప్తి జరిగింది, ఇలా చాలా సెన్సిటివ్ విషయాలు, చాలా ఎమోషన్స్తో ఆ రోజు చూసినాం. కానీ వాస్తవం ఏంది, ప్రపంచానికి తెలిసినటువంటి వాస్తవం. సో ఇలాంటి అంశాలు మాట్లాడేటప్పుడు స్పష్టమైన ఆధారాలతో ప్రభుత్వం కొంత ముందుకు పోయింటే బాగుండేది. కానీ ప్రభుత్వం కూడా కొంత లీకులు ఇచ్చుకుంటా, కొంత మిస్ఇన్ఫర్మేషన్, కొంత ఇట్లా లీక్స్ ద్వారా ఇది మోర్ సెన్సిటైజ్ అయిపోయి ఈరోజు చాలా కాంప్లికేట్ అయిపోయి ఇందులో రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి, సంఘాల వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారు, ఒక సైడు భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారు, ఒక సైడు ప్రజలు కూడా డివిజన్ అయిపోయింది. మీరు ఇందాకేమన్నారు, దళితులను కూడా ఈరోజు దీంట్లోకి డ్రాగ్ చేశారేమో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన కూడా ఏం మాట్లాడినాడు అంటే హిందువులందరూ బయటికి రావాలా, రోడ్ల మీదకి రావాలా అని మాట్లాడినారు. అంటే మనం ప్రొవోకేటింగ్ మళ్ళీ ఒక తన అపీల్ మార్చుకున్నారు చూసారా? ఓకే, ఇది పూర్తిగా హిందువుల అంతర్గత వ్యవహారం, టీటీడీ చూసుకుంటుంది, మనం లెట్ us not aggravate the issue in the lines అదే అట్లా కాల్ ఆఫ్ చేసింటే మంచిదే. వెళ్ళనియండి, దర్శించుకొనియండి, ఆ డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకొనియండి. ఒకవేళ ఆ సంప్రదాయాల వ్యవహారంలో ఏమైనా తేడా పడాలంటే టీటీడీ చూసుకుంటుంది. అదే అంటాను నేను ఏమంటానంటే అదే ఆ సంయమనం చేసుకున్నారు. ఒకవేళ దీనివల్ల రెచ్చిపోతుందేమో సమాజం అనే అనుమానంతో అదే నేను కరెక్ట్ చేసుకున్నాను. సంయమనం ఉండాలా ఇలాంటి విషయాల్లో. సరే ఒకవేళ ఒకసారి ఎమోషన్స్లో కొంత భావోద్వేగానికి గురైన తర్వాత దాన్ని మళ్ళీ మనం తప్పు తెలుసుకొని కొంత కన్ఫెస్ చేసి మళ్ళీ కాల్ ఆఫ్ చేస్తే మంచిదే. ఓకే, వీ షుడ్ వెల్కమ్ దాన్ని. కాకపోతే ఏంటంటే ఇలాంటి అంశాలను ఎక్కువ రోజులు డ్రాగ్ చేయకుండా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళు 2 నెలలు టైం తీసుకున్నారు కదా, ఆ 2 నెలల గ్యాప్లోనే వీళ్ళు స్పష్టమైన ఆధారాలను ప్రజల ముందు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళు కూడా కొంత మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే ఇది మోర్ సెన్సిటైజ్ అయిపోయి చాలా పొలిటిసైజ్ తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టు పరిధిలో కూడా వెళ్ళింది. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఏదో సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సో చాలా మంది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈరోజు ఆగేలాగా లేదు. నేరుగా అన్నారు చంద్రబాబు ఈజ్ ఎ లయర్ అన్నారు. మళ్ళీ ఈరోజు ఏమైంది, మళ్ళీ తమిళనాడుకు వాకింది. ఈరోజు కార్తీ ఏదో ఆయన ఒక ట్వీట్ పెట్టడం, మళ్ళీ సారీ చెప్పడము, దాని మళ్ళీ ఈరోజు తమిళనాడులో కొన్ని సంఘాలు ఇంటర్వ్యూన్ అవుతున్నాయి. అంటే ఒక అంశాన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో నేను చూద్దామండి.
ఒకసారి. రాకూడదట, పోకూడదట. ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో